కరెంటు బిల్లు లేకుండా 25 నుంచి పవర్ సప్లై చేస్తున్నది ఒక్కళ్లే, ముఖ్యంగా యూత్కి. ఎవరో మీకు తెలిసే ఉంటుందిగా, సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు జరుపుకున్న పవన్ కళ్యాణ్ గారు. మనల్ని ఎవరు ఆపేది? ఈ లైన్ చెప్తుంటే ఒక మంచి గుండె ధైర్యం వస్తుంది కదా. ఈ లైన్ మాట్లాడుతుంటే ఒక లేని కాన్ఫిడెన్స్ ఏదో మనలోకి వచ్చేస్తుంది కదా. ఆంధ్రాలో పెసరట్టు, నెల్లూరులో కారం దోశ, తెలంగాణలో పోటీ, హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు స్టేట్స్ లో అంతే ఫేమస్. మరి ఏ పవన్ నహి ఆంధీ హై అని ప్రధానమంత్రి గారు అన్నప్పుడు దేశం అంతా కూడా ఈయన పేరు మారుమోగిపోయింది. కమల్ హాసన్ లాగా ఏమైనా పెద్ద నటుడా? కాదు. రితిక్ రోషన్ లా ఏమైనా డాన్సులు ఇరగదీస్తాడా? కాదు. రాజేంద్ర ప్రసాద్ గారి లాగా మంచి డైలాగ్ టైమింగ్ ఉన్న కామెడీ హీరోనా? అది కూడా కాదు. పోనీ ప్రభాస్ లాగా పిచ్చెక్కించే స్టంట్లు, అదిరిపోయే ఫైట్లు ఏమైనా చేస్తాడా? కాదు. పోనీ ఇవన్నీ కలిపి ఉన్న ఒక ఆల్రౌండర్ అయిన మెగాస్టార్ చిరంజీవా? అది కూడా కాదు. ఏమీ లేకుండా మరి ఏంటి క్రేజ్ అనేది చాలా మందికి అర్థం కాదు. సింపుల్. 1997లో తొలి ప్రేమ రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన సీఎం అంటే వేరే ఏదో అనుకోకండి, చీఫ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా అంటాను నేను. మీకు గుర్తుంటే అప్పుడు ఫైట్లు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది. ఓ హీరోలు వేరే లెవెల్లో ఆ సూపర్ఫిషియల్ పిషం పిషం అని సౌండ్లో డిషన్ డిషన్ అని వస్తూ ఉండేవి. అవి ఒక 3 నిమిషాల పాటు వాళ్ళు ఏం జరుగుతుందో మనం అలా చూస్తూ కూర్చోవడం అనమాట. కానీ పవన్ కళ్యాణ్ చేసిందంటే ఫైట్ని మధ్యలో ఆపి చిన్న చిన్న కామెడీ టచెస్ ఇచ్చి చిన్న చిన్న డైలాగులు పెట్టి, జయ ఆంటీ మాలూమ్ హై క్యా, లల్లు అంకుల్ మాలూమ్ హై క్యా, ఇప్పటికి కూడా ఎంత ఫేమస్ అది. మరి అదే ట్రెండ్ అంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెండి తెరకు ఎప్పటి నుంచో దూరం అయిన తెలంగాణ యాసని బాగా ఫేమస్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఎస్పెషల్లీ ఖుషీ సినిమాతోటి. బాగా ఆకతాయిగా ఉండే కుర్రాడు ఏదో ఒక గోల్ ఏదో ఒక టైంలో రియలైజ్ అయ్యి దాన్ని సాధించడం. గత 100 ఏళ్ళుగా వస్తున్న సినిమాలన్నింటిలో చూసిందే ఇది. కానీ దాంట్లో మార్షల్ ఆర్ట్స్ని యాంగిల్ని ఇంక్లూడ్ చేసి దానికి ఒక కొత్త రంగు ఇచ్చి జనాలందరికీ ఫిట్నెస్ ఊపిని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ మూవీస్, బద్రీ, తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి ఇవన్నీ చాలా పెద్ద ఎగ్జాంపుల్స్. ఎస్పెషల్లీ ఖుషి సినిమా. అసలు ఫ్లర్టింగ్ అంటే ఏంటో ఖుషి సినిమా చూసి అబ్బాయిలందరికీ అర్థమైంది, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అని. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్, అంతే, అక్కడితో అయిపోయింది. పెద్ద పెద్ద హీరోయిజం ఎలివేషన్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కర్లేదు. సెప్టెంబర్ 25 ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంది ఒక వర్గం అంతా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఒక్క 100 కోటి సినిమా కూడా లేదు అని. వాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా అని ఈసారి 100 కోట్లు కొట్టేద్దామని డిసైడ్ అయ్యారేమో. బీభత్సమైన ఓపెనింగ్స్ అయితే కనబడుతున్నాయి. యూఎస్ఏలో ఫాస్టెస్ట్ 1 మిలియన్ కొట్టేసిందంట ఆల్రెడీ. ఇప్పుడు 100 కోట్లు 5-6 సినిమాలు కొట్టేసిన హీరోలు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వచ్చే సౌండ్ కంటే పవన్ కళ్యాణ్ జస్ట్ అలా మామూలు వైట్ అండ్ వైట్లో వచ్చి నించుంటే వచ్చే సౌండ్ మనం ఎన్నో ఈవెంట్లో, ఎన్నో ఆడియో ఫంక్షన్స్లో, ఎన్నో సక్సెస్ సెలబ్రేషన్లో చూసాం కదా. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.